ఇసుక బంకర్ లో కూరుకుపోయి సత్యనారాయణ చనిపోవడం అనేది జరిగింది. ఇది కొత్త కాదు. ఈ బంకర్ లో చనిపోయి ఇది ఒక్కటే కాదు, గోదావరికంలో ఇంతకుముందు కూడా ఇసుక బంకర్ లో కూరుకొని చనిపోయిన చరిత్ర ఒకటి ఉన్నది. అట్లనే భూపాలపల్లిలో కూడా అండర్ గ్రౌండ్ లో ఇసుక బంకర్ లో కూరుకుపోయి చనిపోయారు. అప్పుడు కూడా దాని మీద చర్చ నడిచింది. ఏం నడిచింది? ఇసుక బంకర్ లో పనిచేసేటప్పుడు బెల్ట్ కట్టుకోవాలి, అక్కడ అండర్ మేనేజర్ ఉండాలి, అక్కడ సూపర్వైజర్ ఓవర్మెన్ ఉండాలి, వీళ్ళందరి పర్యవేక్షణలో పనిచేయాలన్నది సింగరేణి చరిత్ర. 70 సంవత్సరాల చరిత్ర అంటారు, మళ్ళా మొదటికి వచ్చారు. ఆఖరికి మళ్ళా ఇసుక బంకర్లో పడి చనిపోతారా? టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం బెల్టులు కట్టుకోవచ్చు, సూపర్వైజర్ ఉండొచ్చు, అండర్ మేనేజర్ ఉండాలి. మూతపడ్డ బాయిని తెరిపించేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకున్నారా? పిల్లగాడు 45 సంవత్సరాలు సత్యనారాయణ, మా ఫ్రెండ్, ఆయన హెడోర్మేన్. అయితే అతనే చనిపోతే అసలు ఏంటి, అసలు గోదావరికల్లో ఏం జరుగుతుంది? రెస్క్యూ అండర్ మేనేజర్ చనిపోయాడు, తర్వాత ఏరియా సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు బొగ్గుబాయిల 7 మన ఏఎల్పీలో. అంటే అసలు వీళ్ళ సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్లనే అధికారులను కూడా కోల్పోతున్నాం, కార్మికులను కూడా కోల్పోతాం. ఇది ఫస్ట్ బంకర్ కింద ఇసుక కూరకపోయింది. ఇది ఒక కేసే కాదు. ఈ గోదావరికల్లో జరిగినప్పుడు బుద్ధుండే కర్లే. మరి ఇక్కడ పనిచేసేటప్పుడు బెల్ట్ పెట్టాలి, బెల్టులు కట్టుకోవాలి, ఇక్కడ ఒక అండర్ మేనేజర్ ఉండాలి, ఇక్కడ ఒక ఓవర్మెన్ ఉండాలి. సరే ఓవర్మెన్ పోయిండు, మరి అండర్ మేనేజర్ పర్యవేక్షణ ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తాడు? ఏజెంట్ కంట్రోల్లో కూడా ఉండాలి కదా. అసలు ఎప్పుడు పట్టించుకుంటూ పోయి ఒక్కొక్కరు సింగరేణిలా ఇది బలిదానాలు చేస్తూనే ఉన్నారు. ఈ సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి. అసలు వాడి ఎవరు ఎంతమంది చనిపోయినా కూడా పట్టించుకునే నాదులు లేడు. ఏమనంటే అంటే సెల్ఫీలు దిగుతారు, అంటే సెల్ఫీలు. ఆఫీసర్లందరూ కూడా సెల్ఫీలకు అలవాటు పడ్డారు తప్ప కార్మికుల శ్రేయస్సు కోరే నాదులే లేడు ఈ రోజున సింగరేణిలా. కాబట్టి దీని మీద యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎవరి మీద తీసుకోవాలి? ఇక్కడ అధికారులు ఎవరు? ఈ సూపర్వైజర్ అంటే అండర్ మేనేజర్ ఇక్కడ ఏం చేస్తాడు, మేనేజర్ ఏం చేస్తాడు, దీన్ని ఏజెంట్ ఉన్నారు కదా, ఏజెంట్ ఏం చేస్తాడు? ఇసుకలా కూరుకపోయి చనిపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు? అసలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అరే చనిపోయినానికి ఎక్స్రేషియా వస్తుంది, ఆ డబ్బులు పెద్ద గొప్ప కాదు. కానీ ఈ తప్పు జరిగింది ఎవరి వల్ల జరిగింది అన్నది వానికి పనిష్మెంట్ ఉంటే ఇంకోసారి జరగకుండా ఉంటుంది. కాబట్టి దీని మీద తప్పనిసరిగా అన్ని యూనియన్లు కొట్లాడతాయి. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటేనే ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటామని ఏఐటీసీగా మేము కోరటం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని కూడా మీటింగ్లలో మాట్లాడతాం. దీని మీద ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకునే విధంగా చూసుకుంటాం. ఈ సేఫ్టీ దాని మీద ఇప్పటిదాకా చరిత్ర లేదు. సేఫ్టీ మీద మీటింగ్లే లేవు. గత 10 సంవత్సరాల నుంచి సేఫ్టీ మీటింగ్ లేదు, మైన్స్ కమిటీ మీటింగ్ లేదు, సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ లేదు, జేసీసీ మీటింగ్ లేదు, స్ట్రక్చర్ మీటింగ్ లేదు. 10 సంవత్సరాలు మొత్తం సింగరేణి నాశనం చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ రోజున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జరగకుండా మాట్లాడాల్సిన బాధ్యత యూనియన్ గా మా మీద ఉన్నది, ఏఐటీసీగా. అట్లనే అన్ని యూనియన్లు కలుపుకొని ఈ సేఫ్టీ దాని మీద తప్పనిసరిగా దీన్ని మారవాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం.